హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. చాలా రోజులైంది నేనైతే లైవ్ దిగడం. సో, కామెంట్స్‌లో కూడా పెట్టారు. సో, లైవ్ అయితే తీయలేకపోయాను. సో, వీడియోస్ పెడుతున్నారు. సో, ఇక మనం టాపిక్‌లోకెళ్తే ఏంటంటే, మీరు టైటిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏంటబ్బా ఈరోజంతా ఫాస్టల్ ఫోటోస్ అంతా పెట్టుకున్నారనుకుంటుండొచ్చు. సో, ఏంటంటే ఈ మధ్య విజయ్ ప్రసాద్ రెడ్డో మరి ఏనో ఆయన రెడ్డి అని పిలిచే కంటే కూడా పాస్టర్ గారని పిలిస్తేనే ఆయనకి సంతోషంగా ఉండొచ్చు. సో, రాధా మనోహర్ దాస్ గారు మీకు తెలిసే ఉండొచ్చు. సో, ఆయన పైన వచ్చేసి ఈ మధ్య వీళ్ళు అవాకు చవాకులు పేలడం అన్నది జరుగుతుంది. సో, ఆయన వీళ్ళనేదో గొర్రెలు అన్నారంట. సో, దానికి వీళ్ళు చాలా బాధపడుతున్నట్టు చెప్తూ ఉన్నారు. సో, మరి ఇంకా డైరెక్ట్‌గా ఏంటంటే టైటిల్‌లో ఉన్నదే అడగాలి మరి. ఇంకెందుకు దాచిపెట్టుకోవడం. సో, భారతదేశానికి యేసుప్రభుకి ఏం సంబంధం ఉంది అన్నది వీరు ఇంక తెల్లారితే గొంతులు చించుకొని ఇంకా మైకుల ముందొచ్చి మొత్తుకుని ఈ పాస్టర్లందరికి గూడా ఒకటే చెప్తున్నాను. భారతదేశానికి యేసుప్రభుకి ఏ సంబంధం ఉంది? ఆయన మన దేశానికొచ్చాడా? మన దేశంలో ఆయన సంచరించాడా? మన దేశ సంస్కృతికి ఆయనకు ఏ సంబంధం ఉంది? ఫస్ట్ మీరు భారతీయులే గదా! మరి ఎందుకు వేరే దేశ సంస్కృతిని, వేరే దేశ భావజాలాన్ని మన దేశంపై రుద్దుతున్నారు? మీకు మీరే ఎందుకు వేరే దేశం వాళ్ళలాగా ఫీల్ అవుతున్నారన్నది ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సో, ప్రతి ఒక్కరు విశ్వసించడం అన్నది అది రాజ్యాంగానికి మీరంటూ ఉండొచ్చు మరి. మరి ఆ రాజ్యాంగాన్ని నమ్మినటువంటి, ఆ రాజ్యాంగాన్ని రాసినటువంటి మీరు కొలిచేటువంటి ఆ అంబేద్కర్ గారే గూడా చస్తే ఆయన శవం క్రైస్తవానికి గూడా వెళ్ళదు అని జెప్పేసేసి అనౌన్స్‌మెంట్ ఇచ్చారు గదా! మరి దాని గురించి మీరు మాట్లాడండి. సో, ఇంక ఇట్లా లోతుకు పోతూ ఉంటే అన్నీ అనిపించుకోవాల్సే ఉంటుంది. మీరు, వారు అని కాదు. మనమంతా ఒకటే. మనమందరం భారతీయులం ఫస్ట్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎక్కడో వేరే దేశంలో పుట్టినటువంటి సంస్కృతిని, సంప్రదాయాలను మనం నెత్తికేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సో, మీరు వేసుకున్నారు. మీకు ఇష్టమయింది. మీరు లక్షల్లో డబ్బులు సంపాదించాలి. దానికి మీకు ఈ మార్గం ఎంచుకున్నారు. మీకు ఇష్టమైతే మీరు చేసుకోండి అంతే. మరి ఆ దరిద్రాన్ని ఎందుకు అందరికి రుద్దాలని మీరు చూస్తున్నారు? ఎందుకు మరి మీరందరినీ బలవంతంగా ఒక ప్రేరణ చేసి మాట్లాడుతున్నారు? అన్నది మీ యొక్క విజ్ఞతకే వదిలేయడం అన్నది జరుగుతుంది. సో, మీరు ఏ సంస్థలైనా పెట్టుకోండి. ఏ ప్రచారాలైనా చేసుకోండి. రాధా మనోహర్ దాస్ గారు చెప్పేటువంటి ఆ ప్రశ్నలకు సమాధానం మీ దగ్గర ఉంటే ధైర్యంగా వచ్చి మాట్లాడండి. పురాణాలనే నమ్మనమంటారు మరి. పురాణాలే జరగలేదంటారు. మరి ఎందుకు పురాణాలను మీరు ఉదాహరణగా చూపిస్తున్నారు? మీరు ఈ దేశంలో పుట్టినటువంటి వారే గదా! మీరేం బ్రిటిష్ వాళ్ళకి పుట్టలేదు గదా! వేరే దేశం నుంచొచ్చి ఇక్కడ మీరేమి ఆచరించట్లేదు గదా! ఈ దేశంలోనే పుట్టినారు గదా! సో, మీకు నచ్చితే మీరు ఆచరించండి. అందరిని ఎందుకు పిలిసేది మీరు? ప్రతి ఒక్క హిందూ సోదరుడు గూడా కన్ను తెరిసి మిమ్మల్ని ప్రశ్నించేటువంటి సందర్భాలు దగ్గరలో ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా వీడియోతో మీ ముందుకొస్తున్నా. హైందవ నినాదం అన్నది ప్రతి ఒక్కరి ఇంటి నుంచి ప్రారంభమవుతుంది. మరి దానికి మీరు ఏం సమాధానం చెప్తారన్నది వేచి చూడాలి. సో, ఈ వీడియో వచ్చేసి మిమ్మల్ని ఉద్దేశించింది. అంటే మన భారతదేశంలో ఉంటూ వేరే దేశాల మోచేతి నీళ్ళు తాగేటువంటి వాళ్ళకు సందర్భించినటువంటి వీడియో ఇది. సో, వాళ్ళందరూ కూడా స్పందించొచ్చు. మరొక వీడియోతో మీ ముందుంటాను. ఇకపైన నా పోరాటం హైందవ నాదమే. నమస్తే.